దాడి అని అవన్నీ నీకు జరిగాయని చెప్తున్నావు. నువ్వు ఎక్కడ జరిగాయిరా బాబు, అది నాకు క్లియర్ గా చెప్పు. నువ్వు క్రిస్టియన్ గా మారిన తర్వాత, లేకపోతే ముస్లింగా హిందూగా ఉన్నప్పుడా? హిందూగా ఉన్నప్పుడే అంట. హిందూగా ఉన్నావనే కదా నువ్వు అప్పట్లో జరిగాయని చెప్పే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. జరిగాయలేదు సెకండరీ, పక్కన పెడదాం. నువ్వు క్రైస్తవంలోకి వెళ్ళావు కదా, క్రైస్తవంలోకి వెళ్ళి ఏసైనా దేవుడు అని చెప్తున్నావు కదా, బొట్టు తీసేసావు కదా. నా బొట్టు వద్దు, నా దేవుడు వద్దు, నా తాలూకు సాంప్రదాయాలు వద్దు, నా రిజర్వేషన్ కావాలా? ఎవడిస్తాడు నీకు? మరి అవన్నీ జరిగాయని ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా నాకు రిజర్వేషన్ కావాలి అంటావేంటి? అర్థమే అసలు. అందుకే కదా నువ్వు మారే నేను చెప్తున్నావు. నెక్స్ట్ ఇంకొక విషయం, మొన్న మా మందకృష్ణ గారు కూడా ఒక స్టేట్మెంట్ కాదు అసలు ఒక పెద్ద ప్రెస్ మీటే పెట్టి బ్రాహ్మణులు అది ఇది ఇది అన్నారు. అసలు ఆయన ఎవరైనా క్రిస్టియన్, ఆయనకి హిందూ మతంలో ఉన్న లోపల విషయాల గురించి ఆయనకి ఎందుకు? ఆయన ముందు బైబిల్ తీసి ఆ బైబిల్లో ఆ బానిసత్వాన్ని ఆయన తాలూకు దేవుడు ప్రోత్సహించాడో లేదో చెప్పండి నాకు ఒకసారి. బానిసత్వాన్ని ఆయన దేవుడు ఎవరైతే ఆయన యెహోవా అనుకుంటున్నాడో ఆయన పూజించాడు, ప్రోత్సహించాడు, బానిసత్వం చేయించాడు. ముందు నీకేమైనా ఉన్నది అంటే బైబిల్ మీద పోరాడెళ్ళి, మా హిందుత్వంలో మేము చూసుకుంటాం, నీకే నష్టం? నువ్వెవరో వచ్చి మా బ్రాహ్మణుల గురించి మాట్లాడడానికి? ఇక్కడ కూడా తప్పు జరిగింది. బ్రాహ్మణుల గురించి అనగానే బ్రాహ్మణులు మాత్రమే దాన్ని తీసుకున్నారు. ఏకంగా హైందవ సమాజం మొత్తం మాట్లాడాలి. ఏంటంటే హిందువుల మీద అటాక్ అండి. ఆయన ఎవరండి? ఆయన మందకృష్ణ కాదు, క్రైస్తవ కృష్ణ. మతం మారిన తర్వాత ఆయనకి మా దాంట్లో ఉన్న వాటి గురించి మాట్లాడడానికి ఆయన ఎవరు? ఆయనకి అసలు ఆయన అల్టిమేటం చేయడానికి ఆయన ఎవరు? ఆయనకి ఎవడిచ్చాడో హక్కు? ఆయన హిందుత్వంలో ఉండి మాట్లాడితే సపోర్ట్ చేస్తాం. సమాజానికి పెద్ద నాయకుడుగా, పెద్ద వ్యక్తిగా చేస్తారు కదా. అసలు ఆయన దళితుడా? ఇప్పుడు ఆయన దళితుడు, ఆయన క్రైస్తవుడు. ఆయన క్రైస్తవుడైతే ఆయన వచ్చి దళిత సమాజాన్ని ఎలాగండి చేస్తాడు? నాకు అర్థం కాదు. ఇప్పుడు మన ఇల్లు ఉందండి, దొంగని తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చొని పెట్టి కాపరా కాయరా అని చెప్తున్నాం, మేము అందరం హ్యాపీ పడుకుంటాం అంటున్నాం. ఆ దొంగ ఏం చేస్తాడు? మొత్తం అన్ని మోసుకుపోతాడు. అలాగ ఉంది మన పరిస్థితి. ఆయన క్రైస్తవుడు, ఆయన వచ్చి మన దళితుల గురించి ఆయన ఏం మాట్లాడతాడు? మన దళితులకి రిజర్వేషన్స్ లేవా? క్రైస్తవులు అయితే దళితుల గురించి మాట్లాడొద్దా? ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడొద్దా అంటున్నా. అసలు ఆయన, నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను, నైతికంగా ఆయనకి ఏం అర్హత ఉంది? ఆయన తాలూకు మత గ్రంథంలోనే కదా బానిసత్వం గురించి ఆయన తాలూకు దేవుడు సమర్థించినట్టుంది. ఫస్ట్ ఇప్పుడు ఆయన తాలూకు దేవుడు చెప్పిన మాట అది. మా తాలూకు బైబిల్ దేవుడు చెప్పింది, దేవుడు రచించింది, పవిత్రాత్మ పిశాచి రాయించింది చెప్తారు కదా వీళ్ళు. మరి అదే గ్రంథం అనేది ఏంటది బానిసత్వం గురించి చెప్తుంది. మీరు ఒకసారి అమెరికాకి వెళ్ళండి, అందులో ఇది అబ్రహాం లింకన్ ఏం చేశాడు? ఆయన ఈ క్రిస్టియానిటీలో ఉన్న బానిసత్వం పోవాలి అని చెప్పి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంతో ప్రయత్నం చేసి దాన్ని తీయించేశాడు. ఆయన తీయించేటప్పుడు ఏం చేశాడు? ఏకంగా ఒక సివిల్ వార్ వచ్చింది. మా బర్త్ రైట్ బానిసత్వం అని చెప్పి క్రిస్టియన్స్ అంతా తిరగబడ్డారు. తిరగబడి ఏం చేశారు? ఆయన ఏకంగా హత్య చేసేసారు. అదే మన దగ్గర కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ రిజర్వేషన్స్ తీసుకొస్తే కాంగ్రెస్ గెలిపించింది ఎవరు? ఆ టైంలో దాదాపు 85% హిందువులు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కానీ దళితులకి కానీ రిజర్వేషన్ తీసుకురావడం మన హిందువులకి ఇష్టం లేదనుకోండి, కాంగ్రెస్ నోటిపించేసి ఉండేవాళ్ళు కదా. గెలిపించారంటే అర్థం ఏంటి? హిందువులు యాక్సెప్ట్ చేశారని కాదా? అక్కడ క్రైస్తవులాగా ఏమైనా సివిల్ వార్ తీసుకొచ్చారా? లేకపోతే అక్కడ క్రైస్తవులాగా ఏమైనా అక్కడ ప్రెసిడెంట్ని చంపిస్తున్నట్టు ఇక్కడ మన ప్రధాని మీద ఏమైనా హత్య ప్రయత్నం జరిగిందా? అంటే ఇక్కడ హిందువులు యాక్సెప్ట్ చేశారనే కదా అర్థం, ఇప్పటికీ చేస్తున్నారనే కదా అర్థం. ఇప్పుడు మందకృష్ణ లాంటి వాళ్ళు వేసే ఒక ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, ఈ సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఏ వర్గం కూడా దీన్ని పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ, ఈ భావజాలం ఉన్న వ్యక్తులంతా, హైందవ భావజాలం ఉన్న వ్యక్తులే దీన్ని సెలబ్రేట్ చేసుకోరు. వాళ్ళకి ఏం అవసరం అనేది వాళ్ళ ప్రశ్న. అంటే ఎవరు సెలబ్రేట్ చేసుకోవాలో కూడా ఈయన చెప్తాడా? ఈయనెవరు మధ్యలో మాట్లాడడానికి? లేదా సుప్రీంకోర్టు నుంచి ఏమైనా ఆర్డర్ తెచ్చాడు వీళ్ళు మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలి, దళితుల మీద దాడే అంటాడు ఆయన? ఇంకా కుల వివక్ష పోలేదు, ఇంకా మా మీద నాలుగుకి నరం లేదండి. ఏదైనా మాట్లాడతాడు ఆయన, ఏదైనా మాట్లాడతాడు. లేదా అసలు దళితులకి, హిందుత్వంలో ఉన్న దళితులకి రిజర్వేషన్ అవసరం లేదు, క్రైస్తవంలో ఉండే వాళ్ళకి ఇవ్వాలి అంటాడు. ఈ క్రైస్తవం వింటారా సార్? మీరు చెప్పండి, క్రైస్తవులు నిజంగా మాట్లాడేటట్టు గుళ్ళలకు దళితుల్ని రానియరు, గిరిజనుల్ని రానియరు అనే ఆ రోజుల్లో సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా ఉన్నాయా? మనువాద పరిస్థితులు ఇంకా ఉన్నాయా? వాళ్ళేం ఉన్నాయి, ఇంకా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇట్లా కుల వివక్షతో ఎంతమందిని చంపలేదు, ప్రేమ వివాహాలు చేసుకుంటే దళితుల్ని ఎంతమందిని నరకలేదు అనేటట్టు మాట్లాడుతున్నారు. కుల పిచ్చి అనేది ఉందా ఇంకా? నేను ఒక మాట చెప్తాను, అవన్నీ కూడా ఇండివిజువల్ సినారియోస్. ఈరోజు మీరు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరికి వెళ్తే రెడ్డి చర్చిలోకి దళితుని రానియరు, లేకపోతే బ్రాహ్మణ్ చర్చి, కమ్మ చర్చిలోకి దళితుని రానియరు. అలా ఏకంగా డైరెక్ట్గా ఒక ఇవే నోటీసులు పెట్టేస్తున్నారు. మరి ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడతారు?
ఇక్కడ ఇండివిజువల్ సినారియోస్ని తీసుకెళ్ళి మీరు అన్నింటికి మీరు పెట్టకండి. అలాంటివి ఏమైనా జరిగితే వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా? ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర పరువు హత్య జరిగింది అనుకోండి, వాళ్ళని అందరూ ఖండిస్తున్నారు, అందరూ కుల తిడుతున్నారు. వివక్ష లేదట్రా. ఇదే హైదరాబాద్లో చాలా మంది ఫ్యామిలీ రెంటల్స్ కావాలని అంటే ఓన్లీ ఓసీలకి ఇస్తాం, బీసీలకి ఇస్తాం, వితౌట్ ఎస్సీ ఎస్టీలు అని చెప్పి బోర్డులు నేను ఒకటే చెప్తున్నాండి, కుల వివక్ష లేదు అని నేను అనను, కానీ కుల వివక్షని మేము వ్యతిరేకిస్తున్నామని పబ్లిక్గా చెప్తున్నాం. మందకృష్ణ గారి బైబిల్లో ఉన్న బానిసత్వం గురించి వాళ్ళ దేవుడు చెప్పిన దాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నానని ధైర్యం చేయగలడా చెప్పండి నాకు. క్రిస్టియన్స్ మా దాంట్లో బానిసత్వం ఉంది, ఇది మా దేవుడు మా చేత తప్పు రాయించాడు బైబిల్లో అన్న స్టేట్మెంట్ ఇవ్వమని చూద్దాం. వాళ్ళు ఇవ్వకుండా అవతల వాడికి ఎలా అడగలరండి? వాళ్ళకి ఆ నైతిక హక్కు ఎక్కడ ఉంది? నేను చెప్తున్నా, అసలు నేను కులాన్ని వదిలేస్తాను అని చెప్పి హైందవ స్వరాజ్యం నేను పెడుతున్నప్పుడు నేను ఆ మాట అన్నాను. ఎవరైనా కానీ దళితులకి ఎవరైనా కానీ కుల వివక్ష చూపిస్తే నేను వచ్చి పోరాడతాను. మన హైందవంలో అందరూ సమానులే నేను చెప్తున్నాను. క్రిస్టియానిటీలో అలా చెప్పమనండి, చెప్పమనండి. అట్లా ఉండదు. మరి వాళ్ళు వచ్చి ఎవరికి చెప్తారండి సొల్లు? ముందు మీరు పాటించండి, తర్వాత మా దగ్గరికి రండి. మీ ముడ్డే మీరు కడుక్కోలేరు, మీరు ఎవరి గురించి మీరు వచ్చి మాట్లాడతారు? మీ దగ్గర మేము చెప్పించుకునే సలహాలు చెప్పించుకునేంత నేత స్థితిలో మేము లేము. అసలు మేము కానీ గట్టిగా ఉంటే మీకు మాట్లాడే అంత సీన్ ఉంటుందా మీకు? హిందువులు ఎంత మెతకంటే ఈరోజు ఎవడో బయటవాడు వచ్చి మా మీద మాట్లాడుతున్నాడు. అది ఏ హిందూ అయినా క్రిస్టియన్ మీద మాట్లాడితే చూడండి ఆకివీళ్ళు ఏం జరిగింది. డిప్యూటీ స్పీకర్ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ. ఇప్పుడు చెప్పండి, ఎవడు మంచిగా ఉన్నాడు, ఎవడు చెడ్డగా ఉన్నాడు? మెజారిటీ ఉన్న హిందువుల మధ్యలో ఒక రామాలయం ఎప్పటి నుంచో ఉన్నదాన్ని తిరిగి కట్టుకోవడం చేత కావట్లేదు హిందువులకి. అంటే ఐక్యత లోపం ఉందన్నట్టే కదా మరి. ఐక్యత లోపము ఉంది, తెలివి లేనితనం ఉంది, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దాన్ని క్రిస్టియన్స్ వాడుకొని ఇష్టానుసారంగా గ్లోబల్ ప్రచారం చేస్తూ వీళ్ళు ఏంటంటే మేమేదో మంచోళ్ళం, వీడు క్రిస్టియన్, వీడి దాంట్లోనే బానిసత్వం ఉంది, వీడే ఎంతమందిని బానిసలుగా చేసుకున్నాడు, వీడు ఇంతవరకు గోవాలో కానీ లేకపోతే మన భారతదేశం మొత్తాన్ని కానీ వాడు బానిసత్వం చేసుకున్నానని ఏ రోజైనా సారీ చెప్పారు వాళ్ళు పబ్లిక్గా? అట్లుండదు. మరి వీడెక్కడికి వచ్చి మీ దాంట్లో ఉంది, మీ దాంట్లో ముందు నీ ముడ్డి నువ్వు కడుక్కోరా బాయ్, మా గురించి నీకెందుకు? నువ్వెవడో మాట్లాడడానికి మా హిందుత్వం గురించి మేము లేవా? మేము మాట్లాడతాం. నువ్వెవడో, నీకు ఎవడిచ్చాడు అధికారం? అసలు మందకృష్ణ ఆయన ఎవరు? ఆయనకి ఎవడిచ్చాడు అధికారం? ఆయన ఏంటి హిందుత్వంలో ఆయనకున్న స్థానం ఏంటి? ఆయన క్రైస్తవ కృష్ణ. ఆయనకి ఏం సంబంధం? మందకృష్ణ కాదు, కాదు క్రైస్తవుడు కాదు ఆయన. ఇది క్రైస్తవుడే అనే చెప్తాడు, కానీ మాలాంటి వాళ్ళు గట్టిగా అడిగితే ఏమంటాడు అంటే నేను గుళ్ళకు కూడా పోతా, ఇగో తాయత్తు కట్టుకున్నా, లేదంటే బొట్టు పెట్టుకుంటా, నేను అన్ని చేస్తా, ఇగో మసీద్ కూడా పోతా. ఆటల గురించి మాట్లాడతాడు. ఆయన ఏం చేస్తాడు? తెల్లవారు వెళ్తే చెంపు పట్టుకొని వెళ్తా, సాయంత్రం వెళ్తే ఇంకోటికి వస్తా. అనవసరమైన విషయాలు అవి. నేనేం అడుగుతున్నా, నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ తాలూకు బైబిల్లో ఉన్న బానిసత్వం గురించి నీ దేవుడు చెప్పింది మాట్లాడగల ధైర్యం ఉందా అని అంటే నేను అక్కడికి వెళ్తా, నేను ఎక్కడికి వెళ్తా, అవన్నీ మాకెందుకండి? 24 గంటలు నువ్వేమేం చేయొచ్చు? నేను అడిగిన క్వశ్చన్కి ఎస్ సార్ నో అది చెప్పు. చెప్పగలవా? చేయగలవా? దమ్ముందా నీకు? అప్పుడు మాట్లాడదాం. అంటే ఎట్లా ఈ సుప్రీంకోర్టు తీర్పు నుంచి ఈ భవిష్యత్తులో ఏ రకమైన పరిస్థితులు ఉండబోతాయి దళితుల్లో కావచ్చు, ఇట్లు హిందువుల్లో కావచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోరాడాల్సింది దళితులు. వాళ్ళు ఆల్మోస్ట్ 100%లో 5% మిగిలారు స్వచ్ఛమైన దళితులు. అది వాళ్ళ హక్కు. వాళ్ళు ముఖ్యంగా ఈ క్రైస్తవుల మీద పోరాడాలి. వీళ్ళ తాలూకు రిజర్వేషన్స్ తీసేసుకుంటున్నారు, వీళ్ళ తాలూకు హక్కులు తీసేసుకుంటున్నారు, మొత్తం అన్ని తీసేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కానీ పోరాటం వచ్చింది అనుకోండి, మేము వాళ్ళని సపోర్ట్ చేస్తాం, మేము వాళ్ళతో కలిసి పోరాడతాం. ఎవడో బయటోడు వచ్చి తీసుకుంటున్నామని. కానీ ముందైతే మాత్రం రావాల్సింది వాళ్ళ దగ్గర. కానీ ఇప్పుడు ఈరోజు మీరు హిందువుల మీద లేదంటే సాయిబాబా మీద ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. హిందువుల మీద కాదు, సాయి మతం మీద. అదే సాయి మతం మీద కావచ్చు, సాయి మతం మీద హిందువుల కోసం సాయి మతం మీద పోరాటం ఇనిషియేట్ తీసుకుంటున్నారు. సో ఎంతమంది హిందువులు లేదంటే ఎంతమంది హైందవ మత పెద్దలు మీతో కలిసి వస్తున్నారు? అంటే ఒకటండి, ఎవరో ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? 100% ఎఫర్ట్స్ పెట్టు, నా మీద ఫలితం వదిలే, రిజల్ట్ వదిలే, నేను చూసుకుంటాను అన్నారు ఆయన. ఎవరి దగ్గరకు అయితే ఇంతవరకు వెళ్ళలేదు. ఎందుకంటే ఇనీషియల్గా మా తాలూకు టార్గెట్ ఎవరంటే జనాలు. పెద్దలను మార్చడం మా పని కాదు. వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారో ఏంటన్నది వాళ్ళకి తెలుసు. లేనివి మేము అక్కడ పెట్టాల్సింది మాకు క్లారిటీ లేదు. సో లేనివి ఏవో ఒకటి మనం జనాల్లో సృష్టించి లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. మా టార్గెట్ జనాలు. మా టార్గెట్ మీద మేము స్పష్టంగా ఉన్నాం. జనాలు మారితే చాలు. వాళ్ళు మంచి మనసుతో మా దగ్గరికి వస్తే మహా సంతోషం, లేకపోయినా మేము మా పోరాటం ఆపం. ఇంతవరకు అయితే. అంటే ఏం ఆశిస్తున్నారు మీరు ఈ పోరాటాల వల్ల? మీరు ఏం ఆశిస్తున్నారు? మీ ప్రతిఫలం ఏంటి? సింపుల్ అండి, స్వార్థం లేదు. హైందవం బాగుపడాలి, స్వచ్ఛంగా ఉండాలి, అది నిరంతరం అలానే ఉండాలి. దీనికోసం మేము పాటుపడతాం. సింపుల్ అంతే. బాగుండాలి, స్వచ్ఛంగా ఉండాలి, ఎస్, నిరంతరం పోరాటాల్లోనే ఉండాలి. ఎస్. సో ఈ పోరాటాల్లో అనేకమైన ఒడిదుడుకులు వస్తుంటాయి.
బెదిరింపులు వస్తాయి, లేదంటే అటాక్ చేయడాలు, లేదంటే ఇబ్బందులు, కేసులు. కుటుంబ సమస్యలు, ఇట్లా చాలా ఉంటాయి. అవును. సో దీన్ని ఎట్లా అధిగమిస్తారు? భవిష్యత్తు తరాలకు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాను అంటేనండి, ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకి ఫస్ట్ మద్దతు ఇవ్వాలండి. అది ఇస్లాంలోను, నెక్స్ట్ క్రిస్టియానిటీలోను వాడు మంచోడో చెడ్డోడో సెకండరీ. ఒకడు ముందుకు వచ్చాడంటే వాడిని మాత్రం కంపల్సరీగా వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఒక స్కానర్ పెట్టంగానే బాగా సపోర్ట్ చేస్తారు. అది స్కానర్ లేకపోతే ఎలా అండి? ఈ రోజు ఇప్పుడు ఈ షిరిడి సంస్థ ఏవైతే మా మీద కేసులు వేసింది, ఇప్పుడు లలిత్ మీద 50 కోట్ల వరకు వేసింది, మిగతా వాళ్ళ మీద కూడా వేస్తాం అంటున్నారు. మరి వాళ్ళకి ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు ఏమైనా జేబుల నుంచి పెట్టారా? హిందువుల సొమ్మే కదా అదంతా. మరి ఇప్పుడు మేము మంచి చేస్తాం అంటున్నాము, మాకు ఇవ్వండి. అంతేకాకుండా మీ నుంచి కూడా జనాలు రండి, అందరం కలిసి చేయాల్సిన పని. ఏదో నా ఇంట్లో జరిగే పని కాదు కదండి. ఆర్థికంగా లేకపోతే నేను ఈరోజు ఎలా పోరాడతాను? మీరు ఒక లాయర్ని పెట్టుకోవాలంటే కనీసం 2 లక్షలు 3 లక్షలు ఉండాలి. ఒక బెయిల్ తెచ్చుకోవాలంటే 1 లక్ష 2 లక్షలు ఉండాలి. ఇదేమి చిన్న విషయం కాదు కదా. ఒక పెద్ద సమాజాన్ని తలకింజలు చేసే పెద్ద ఇష్యూ ఇది. దీని మీద పోరాడుతున్నాం అంటే మేము ఆర్థికంగా ఎంత బలంగా ఉండాలి? ఈ సాయిబాబా పోరాటంలో మీరు చేస్తున్న విధానంలో కేసులు ఏమైనా అయినా మీ మీద, లలిత్ గారి మీద? ఇక్కడ సరూర్ నగర్ లో అయింది, అక్కడ షిరిడీలో అయింది. ఆల్రెడీ లలిత్కి డిఫెమేషన్ లెటర్ వచ్చింది. మిగతా వాళ్ళ మీద కూడా వస్తాయి అంటున్నారు. చూద్దాం. సో దీన్ని ఎట్లా అధిగమిస్తారు? మీరు ఆర్థికంగా కూడా మీరు చాలా బలంగా ఉండాలి కదా, మరి ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే మా దగ్గర ఏమీ లేదండి. జనాల్లోకి వెళ్తాము, చెప్తాము, ఇచ్చేవాళ్ళు చూస్తాము. తర్వాత ఇంకా చాలా వరకు ఏం చేయాలని చూస్తాం. ఇంకా దాని గురించి అయితే ఏం అనుకోలేదు. ఎందుకంటే మేము కూడా ఆర్థికంగా ఎవరం బలమైన వాళ్ళం కాదు. మనసులో మంచి చేయాలని ఉంది. జనాల దగ్గరికి వెళ్దాం, చూద్దాం. ఇప్పుడు ఇందాకే చెప్పినట్టు శ్రీకృష్ణుడి మీద వదిలేయడమే. మన చేతుల్లో లేనివి, కంట్రోల్లో లేని వాటి గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. సో సాయిబాబానే నిజమైన దేవుడు, సాయిబాబానే హిందువుల దేవుడు అని నమ్మే కొంతమంది సాయిబాబా భక్తులకు యాజ్ ఏ భాస్కర్ గారు, అంటే మీరు ఆ దేవుని మీద పోరాటం చేస్తున్న వ్యక్తిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం కావాలి మీకు చివరగా? మీరు ఎట్టుంటారో మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ముస్లింని పూజించడం మన తాలూకు ప్రామాణిక గ్రంథాల ప్రకారం అపచారం. మీకు నరకంలో కూడా ప్లేస్ ఉండదు, మన కరుణాకర్ అన్నట్టు. వేరేగా అక్కడ పిశాచ లోకంలో పంపించేయాలి. ఓకే, నో డౌట్. లేచుణ్ణి లేకపోతే పాషండుణ్ణి పూజించకూడదు, మన శాస్త్రాలు ఒప్పుకోవు. ఇది మన ఇంటర్నల్, అంటే మన తెలుగు రిలిజియన్లో ఉన్నది. రాజ్యాంగపరంగా మీరు ఎవరిని పూజించుకుంటారో పూజించుకుంటారు. అయినా కూడా మేము పూజిస్తామంటే ఎస్, గో హెడ్. కానీ మా దేవుళ్ళని వాడుకోకూడదు. మా తాలూకు పేర్లు, మా దేవుళ్ళ తాలూకు పేర్లు మీ సాయి పక్కన పెట్టుకోకూడదు. మా తాలూకు పుణ్యక్షేత్రాలను తప్పుగా పెట్టకూడదు. అవన్నీ కూడా సాయి సచ్చరిత్ర నుంచి తీసేయాలి. వీళ్ళు పూజా విధానాలు వాటిలో ఏవి కూడా హైందవ పద్ధతులు కూడా అసలు హైందవానికి సంబంధించింది ఏది సాయి తాలూకు ఏ ఒక్క దాంట్లో కూడా ఉండకూడదు. అయ్యే పనేనా మీరు చెప్పిన మార్పులన్నీ? జరిగే పనేనా? అవుతుందా? జరిగేంత వరకు పోరాడతాం, జరిగేంత వరకు పోరాడతాం. అంటే ఎప్పుడు జరుగుతుంది? అంటే 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, ఇంకో నెలనా, 2 నెలల? శివశక్తి ఆల్మోస్ట్ 10 years అయిందండి. నేను ముందు శివశక్తిలోనే ఉండేవాడిని. అప్పట్లో కూడా ఇలాంటివి చాలా వరకు వచ్చాయి. క్రైస్తవం మీద పోరాడడం. ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? క్రైస్తవంలో చర్చిలు లేవా? క్రైస్తవులు నమ్మే వ్యక్తులు? కానీ ఈ రోజు పాస్టర్ రోడ్డు మీదకి వెళ్తుంటే, ఒకప్పుడు పాస్టర్ అనేవాడు ఎంత హ్యాపీగా వెళ్ళేవాడు. నేను ఆ జడ శ్రావణ ఎవడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, వైసీపీ తాలూకాడు. ఈ రోజు ఒక ఉద్యోగి ఏంటది బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళాలంటే గడగడ వణుకుతున్నాడు. దానికి విత్తనం వేసిన వాళ్ళు ఎవరు? శివశక్తి. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి, శివశక్తి. దాని తర్వాత అందరూ వచ్చారు. ఈరోజు అందరూ పోరాడుతున్నారు. అట్లనే ఇది కూడా అంటారు. ఇది కూడా ఇప్పుడు మేము 4 వచ్చాం, తర్వాత 40 మంది, 400 మంది, 4,000, 4 లక్షలు అవ్వచ్చు. క్రెడిట్ ఇవ్వాలి, కానీ ఎవరి తాలూకు పోరాటాన్ని తక్కువ చేయకూడదు. పోరాటం అందరూ కూడా చాలా, అంటే 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. ఓకే, బట్ మేము స్టార్టింగ్లో పోరాడేటప్పుడు చాలానే ఎదుర్కొన్నాం. నాకన్నా ముందు కరుణాకరు, కళ్యాణ్ వాళ్ళు ఉండేవారు. తర్వాత నేను వచ్చాను. పోరాటం అనేది జరిగింది. ఆ తర్వాత చాలామంది యాడ్ అయ్యారు. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి, అవన్నీ కలిసాయి. ఇప్పుడు మన హిందూ జనశక్తి, లలిత్, వీళ్ళందరూ వచ్చారు, పోరాడారు, మంచి 100% రిజల్ట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? సో చివరగా ఇంటర్వ్యూ ముగించే ముందు సాయి సంస్థానికి, అంటే మీ ప్రత్యర్థులేనా? కరెక్టేనా? వాళ్ళు అలానే అనుకుంటున్నారు. రైట్. ప్రత్యర్థులు వాళ్ళు అనుకున్నట్టు ప్రత్యర్థులకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ ఛానల్ వేదికగా? ఒకటే చెప్తున్నామండి, అనవసరంగా భక్తుల తాలూకు డబ్బులు దుబారా చేయొద్దు ఇలాంటి కేసులు వేసి. ఓకే, మీకు తెలుసు, మీరేదో భయపెడితే భయపడిపోయే రకాలు కాదు. మాలాంటి వాళ్ళు మీకు ఇంతవరకు ఎవరు తగలేదు కావాలి. ఒకసారి పాస్టర్ని వెళ్ళి అడగండి. ఓకే, హిందీ వచ్చిన వాడు, ఎందుకంటే మీకు తెలుగు రాదు కదా, లేదా మరాఠీ వాడిని ఎవరినైనా కనుక్కోమనైనా చెప్పండి. మీరు ఏదో భయపెడితే భయపడిపోయే రకాలు కాదు. మీకన్నా ముదురులు పాస్టర్లని ఎదుర్కొన్నాం. అర్థమైందా? ఏదో మీరు డిబేట్లు చేయకుండా మీరు పారిపోతున్నారంటేనే సగం మంది హిందువులకు అర్థమైపోయింది మీరు ఏంటి అన్నది.
తప్పులు ఉన్నాయి, సరిదిద్దుకోండి, మీకే మంచిది. లేదు అంటారా, దేవుడు చూసుకుంటాడు. అంటే దేవుడు ఏ రకంగా చూస్తాడు? అంటే మేము ఏదైనా కూడాను అంటే చట్టబద్ధమైన దాంట్లోనే వెళ్తామండి. వాళ్ళలాగా లేకపోతే అక్కడ ధర్మబద్ధం కాని దాంట్లోకి వెళ్ళాం. దేవుడే చూసుకుంటాడు అంటే ధర్మబద్ధంగానే వెళ్తాం. రిజల్ట్ ఇచ్చేది ఆయన కదా. మేము చిన్న కొబ్బరికాయ కొడితే ఒక పెద్ద బంగారు కొండ మాకు ఇవ్వచ్చు, అది ఆయన ఇష్టం, మేమేం చెప్తాం. సో చట్టబద్ధమైన పోరాటం మేము చేస్తాం, రిజల్ట్స్ ఆయనకు వదిలేస్తాం. రైట్ భాస్కర్ గారు, స్టూడియోకి విలువంగానే వచ్చి అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.